వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి టాక్స్. నార్మల్ పాదంతోనే పైపింగ్ చేసుకోవడం ఎలా అనేది మనం చూద్దాము. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని కొద్దిగా షైనింగ్ ఉండే క్లాత్ తీసుకోవాలి. 1.5 వెడల్పు తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి. ఒక మూల ఉన్న సైడ్ ఇలా తీసుకొని స్కేల్తోని లైన్గా ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఒక మార్క్ చేసుకొని దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. మిషన్ సింగిల్ పాదం పెట్టి పైపింగ్ చేస్తారు కదా, ఇది నార్మల్ పాదంతోనే చేసుకోవచ్చు, పాదం మార్చకుండానే. ఇది కూడా అంతే ఫినిషింగ్తో వస్తుంది. దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకొని మనము కుట్టిన బ్లౌజ్కి ఇది అటాచ్ చేసి వేసుకోవచ్చు. అది నేను శాంపిల్కి చూపించాను. దీనికి వచ్చేసి గోల్డ్ కలర్ మ్యాచ్ అవుద్ది. ఈ గోల్డ్ కలర్ 1 మీటర్ తెచ్చిపెట్టుకుంటే అన్ని బ్లౌజులకి సెట్ అయిపోద్ది. ఇది చాలా బ్లౌజులకి సెట్ అయిపోద్ది. ఇప్పుడు దానిపైన సీదా ఇది మనకి మెయిన్ క్లాత్ ఏది ఉంటుందో దానిపైన మనం కట్ చేసుకున్న క్లాత్ని 1.5 ఇంచెస్ ఉన్న క్లాత్ని దీనిపైన పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ తర్వాత అది అక్కడికి కట్ చేసుకొని సన్నగా ఉన్న పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలి, 0 సైజు. అలా అయితే పైపింగ్ చాలా సన్నగా నీట్గా కూడా వస్తుంది. ఇప్పుడు దాన్ని అందులో పెట్టి వెనక సైడ్కి ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి మిషన్ పాదం కింద పెట్టేసి ఇది ఆ గోల్డ్ కలర్ పైన కుట్టుపడకుండా ఈ మెయిన్ క్లాత్ ఏది ఉందో అక్కడ కొద్దిగా లోపలికి కుట్టుపడేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. చాలా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి, ఫాస్ట్గా కుట్టకూడదు. ఇలా కుట్టు ఆ గోల్డ్ కలర్కి ఆరెంజ్ కలర్కి ఈ మెయిన్ క్లాత్ దాని మధ్యలో కుట్టుపడేటట్టుగా చాలా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, చాలా సన్నగా కూడా నీట్గా వస్తుంది. ఇలానే మీరు నెక్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి. చూసారా, చాలా నీట్గా వచ్చింది. అయిపోయిన తర్వాత అక్కడికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా తిరగేసి ఈ క్లాత్ని హెమ్మింగ్ చేసే పని లేకుండా దీన్ని డబల్ ఫోల్డ్ 2 సార్లు ఇలా క్లాత్ని మత్తేసి నీట్గా కుట్టేసుకుంటూ పోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో.